హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఇది సోమవారం రోజు నేను పూజ చేసుకున్న వీడియో అండి. సోమవారం రోజు చాలా పని అయింది. ఇల్లంతా తుడుచుకొని కిచెన్ కూడా క్లీనింగ్ చేశాను. అన్నీ చేసి పూజ చేసేలేకే చాలా లేట్ అయింది, మధ్యాహ్నం అయింది. అయినప్పటికీ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఆ శివయ్య దయ వల్ల నాకు పూజ చాలా బాగా జరిగింది. నేను ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను కదా. ఈ పూజ చేసుకునేటప్పుడు చక్కగా ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసి బూజు కూడా తుడిచానని చెప్పాను కదా, క్లీనింగ్ చేశాను. చేసినాక స్నానం చేసి వచ్చి ఇక్కడ పీట పెట్టుకొని పీట మీద శివయ్య ఫోటో, అన్నపూర్ణమ్మ ఫోటో, ఇంకా విగ్రహము, ఇంకా వినాయకుడిని కూడా పెట్టుకున్నానండి. ఈరోజు అన్నపూర్ణాదేవికి కూడా పూజ చేస్తున్నాను. అన్నపూర్ణ అంటే పార్వతీదేవే కదా. ఆ అమ్మవారికి కూడా చక్కగా పూజ చేసుకుంటున్నాను. అందరినీ పీట మీద కూర్చోబెట్టి అందరికీ పువ్వులతో అలంకారం చేసుకుంటున్నాను. శివయ్య ఫోటో ఈరోజు చూడండి ఎంత అందంగా ఉందో. గంధం కుంకుమతో అలంకారం చేసుకుంటే చాలా అందంగా ఉంది. ఇంకా అన్నపూర్ణమ్మ కూడా చాలా అందంగా ఉంది. చక్కగా అలంకారం చేశాను గంధం కుంకుమతో. చక్కగా చామంతి పూలతో, గులాబీ పూలతో కూడా ఆమెను కూడా అలంకారం చేసుకుంటున్నాను. ఇక్కడైతే దీపారాధనకి చక్కగా నువ్వుల నూనె పోసుకొని దీపాలు వేసుకొని దీపారాధన చేసుకుంటున్నాను. ఈరోజు సోమవారం కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే మనకి ఏదైనా దోషాలు ఉన్నా కూడా పోతాయి. ఇంకా శివయ్యకి పూజ చేస్తున్నాం కాబట్టి మనలో ఏదైనా ఏ ప్రాబ్లం ఉన్నా ఆ శివయ్యే అనుగ్రహించి ఆ బాధలన్నీ తొలగిస్తాడని మనకి నమ్మకం. మాకైతే బాగా మా ఇంటి దేవుడు శివయ్య. అందుకనే సోమవారం రోజు ఎంత టైం అయినప్పటికైనా నేను పూజ అయితే కంపల్సరీగా చేసుకుంటున్నాను. ఇక్కడైతే వినాయకుడికి చక్కగా పూజ చేస్తున్నాం. గంధం కుంకుమ అక్షంతలు సమర్పించి, వస్త్రం కూడా సమర్పించి, ధూపం వేసుకొని ఆయనకి బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టి హారతి ఇచ్చుకుంటున్నాను. ఇంకా హారతి ఇచ్చుకొని హారతి వినాయకుడికి చూపించి అక్షంతలు పువ్వులు ఆయన పాదాల ముందేసుకొని ఆ వినాయకుడికి చక్కగా దండం పెట్టుకోవాలి. ఎలాంటి యజ్ఞాలు లేకుండా పూజ సంపూర్ణంగా జరిగేలా చూడు తండ్రి అని ఆయనకి దండం పెట్టుకొని తర్వాత ఇంకా శివలింగానికి నేను అభిషేకం తయారు చేసుకుంటున్నానండి ఈరోజు. ఇంకా ఇక్కడ మనం దీపాలు పెట్టుకున్నాం కదా, దీపాలకు కూడా చక్కగా గంధము కుంకుమ అక్షంతలు పూలు పెట్టుకోవాలి. ఫస్ట్ మనం దీపాన్నే పూజించాలి అని చెప్తారు. ఎందుకంటే దీపం ఉంటేనే కదా వెలుతురు ఉండేది. ఆ దీపం వల్ల మనకి వెలుగు వస్తుంది. దీపమే అమ్మవారు స్వరూపము అంటారు కదా. అట్లా ఇంకా అన్నపూర్ణమ్మకు కూడా చక్కగా గంధము కుంకుమ అక్షింతలు అన్నీ సమర్పించి ఆమెకు కూడా డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టుకున్నాను. ఇంకా ధూపం కూడా వేసాను అమ్మవారికి. చూడండి ఎంత బాగుందో. చిన్న అమ్మవారు ఉంది మా ఇంట్లో, విగ్రహము పెట్టుకున్నాను. చాలా అందంగా అనిపించిందండి. ఈరోజు పీట మీద అమ్మవారు అయ్యవారు అందరు ఉన్నారు కదా, వినాయకుడు అందరు ఉన్నారు కాబట్టి ఇక్కడ అమ్మవారికి కూడా ధూపం వేసినాక నేను ఇంకా ఈ చిన్న పీటను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను అభిషేకం చేసుకోబోతున్నాను శివయ్యకి, అదే ఆ శివలింగానికి. నేను ప్రతి సోమవారం చేసుకుంటుంటాను. అయితే ఈరోజు పంచామృతం అంటారు కదా, ఆ పంచామృతాలతో కూడా చేసుకుంటున్నాను. ఇక్కడ గంధం కుంకుమ అక్షంతలు ఇంకా విభూతి అన్నిటితో చేసుకుంటున్నాను. మంచినీటితో చేశాను ఫస్ట్. అయితే అభిషేకం చేసుకునేటప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చేసుకోవాలి. ముందైతే గంధం కుంకుమ నీళ్ళతో చేసి హారతి ఇచ్చుకున్నాను. ఇంకెక్కడైతే మళ్ళా పంచామృతం అంటారు కదా, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, చక్కెర 5 కలిపి పెట్టుకున్నానండి ఒకే దాంట్లో. కలిపి పెట్టుకొని ఆ పంచామృతాలతో కూడా అభిషేకం చేసుకుంటున్నాను శివలింగానికి. శివయ్యకి ఏ అభిషేకం కన్నా మంచినీళ్ళ అభిషేకమే ఇష్టం అంటాడంట. ఎందుకంటే ఆయన చల్లగా ఉండాలి, ఆయనకి ఆగ్రహం వస్తుంది కాబట్టి మనం చల్లబరిచేదానికి అభిషేకాలన్నీ. ఆయన ఎప్పుడు ఆ నెత్తి మీద నీళ్లు పోస్తే చాలు ఏ భక్తుడైనా అని కోరుకుంటాడంట. అంత అనుగ్రహం ఇస్తాడు. బోలాశంకరుడు అంటారు కదా, అందుకే శివయ్య అనుగ్రహం తప్పకుండా తొందరగా పొందొచ్చు అంటారు. ఎందుకంటే ఆయన బోలాశంకరుడు. మనం ఏం చేసినా ఆయన అనుగ్రహించడానికి రెడీగా ఉంటాడు. ఇంకెక్కడైతే పంచామృతంతో అభిషేకం అయిపోయినాక మంచినీటితో చేస్తున్నాను. ఆయనకి ఇష్టపూర్వకంగా మంచినీటితో చేస్తున్నాను. చేసి ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చి హారతి మనం కూడా తీసుకోవాలి. చక్కగా ఆయనకి అభిషేకం చేసిన పంచామృతాలు కూడా మనం ప్రసాదంగా తీసుకోవాలి. అవి పక్కకి తీసి పెట్టుకొని తర్వాత ఈ వాటర్తో ఈ నీళ్ళు కూడా చక్కగా మనం శిరస్సు మీద చల్లుకోవాలి.
ఆయన తాకిన నీళ్ళు కదా చాలా మంచిగా ఉంటాయి, మనకు మంచి జరగద్ది. ఇక్కడైతే నేను అంతా తుడిసి ఒక మంచి క్లాత్ తీసుకొని తుడిసాను. శివలింగాన్ని గంధం కుంకుమలో అలంకారం చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పీట మీద పెట్టుకున్నాను. ఇక్కడ పువ్వులతో అలంకారం చేసుకుంటున్నాను. పువ్వులతో అలంకారం అంతా చేసినాక ఇంకా జవ్వాది పొగటు కొంచెం వేస్తున్నాను. మనం పూజ చేసేటప్పుడు చక్కగా మంచి వాసన వచ్చేటట్టు ఇల్లంతా కూడా చాలా పరిమళాలతో ఉండేటట్టుగా ఈ జవ్వాది పొగటు చాలా బాగుంటుంది. ఇక్కడ నేను అక్షంతలు కుంకుమ గంధం సమర్పించి ఆయనకు వస్త్రం కూడా సమర్పించాను. ఇక్కడ ధూపం వేసుకుంటున్నాను. ఈ ధూపం వేసుకున్న తర్వాత తాంబూలం పెట్టుకొని తర్వాత నేను అష్టోత్తరం చేసుకున్నాను. శివయ్యది తాంబూలం కూడా పెట్టినాక అష్టోత్తరం చేసుకున్నాను. అష్టోత్తరం చేసుకునేటప్పుడు కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, లేకపోతే శివభ్యాయ నమః, శివభ్యా నమః అని కూడా అనుకోవచ్చు. ఏ మంత్రాలైనా ఆయనకు బోల్డైన మంత్రాలు ఉన్నాయి. ఓం నమః శివాయ అని కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను అష్టోత్తరం చేసుకుంటున్నానండి. కొంచెం లెంతీగా అవుతుంది కదా వీడియో, అందుకే ఫాస్ట్గా పెట్టాను. చాలా వచ్చింది ఈరోజు అయితే. నాకు శివయ్య ఈరోజు ఎందుకో పూజ చేసుకునేదానికి చాలా మంచి అనుగ్రహం ఇచ్చినట్టు చాలా సంతోషంగా అనిపించింది. పూజ చేసుకుంటుంది కొంచెం లేట్ అయినప్పటికీ నాకు చాలా బాగుంది. అయితే చాలామంది అడుగుతున్నారండి, శివయ్యకి పూజ చేసేటప్పుడు సోమవారం ఉపవాసం ఉండాలా, సాయంత్రం చేయాలా, ఉదయాన్నే చేయాలా అంటే ఉదయాన్నే చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే మనం ఉదయాన్నే అన్ని పనులు అయినాక చక్కగా స్నానాలు అయినాక పూజ చేసుకున్నాక మనకి భోజనం చేసేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరూ ఉండలేరు కదా ఉపవాసాలు, అంటే సాయంత్రం దాకా ఉండాలి. నేనైతే ఉదయాన్నే చేసుకుంటాను ఎక్కువ భాగం. ఎప్పుడో ఒకసారి సాయంత్రం అనేది, మళ్ళీ సాయంత్రం చేస్తే మనం స్నానాలు అన్నీ చేసి భోజనం చేసి ఉంటాం కాబట్టి చేసుకోవాలి. లేదంటే చేయము భోజనం అంటే ఉపవాసం ఉండి కూడా చేసుకోవచ్చండి. సాయంత్రం పూజ అయినాక ఏదో ఒకటి తీసుకోవచ్చు, పాలు కానీ పళ్ళు కానీ. అది ఎవరెవరి ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి ఆలోచించుకొని చేసుకుంటే మంచిది. ఇదేనండి. ఇంకా ఈరోజు నేను పూజ అంతా అయినాక ఇంకా అష్టోత్తరం అయినాక కొబ్బరికాయ కూడా కొట్టాను. ఇంకా హారతి ఇచ్చుకుంటున్నాను శివయ్యకి. హారతి ఇచ్చుకొని హారతి దేవుడికి అందరికీ చూపించి, అమ్మవారికి, వినాయకుడికి, స్వామికి అందరికీ చూపించి ఇంకా నేను కూడా తీసుకుంటున్నాను హారతి అనేది. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను నా వీడియో. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఈరోజు అందరూ కూడా ఈ శివయ్య దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.